హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నేను మీ సురేష్. మీరు చూస్తున్నారు మన తెలుగు టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీ బడ్జెట్ వచ్చేసి కొత్త మొబైల్ తీసుకోవడంలో 10,000 నుంచి 15,000 వరకు ఉంది అనుకోండి. ఈ రేంజ్లోనే ది బెస్ట్ 5G మొబైల్ మీకు లార్జ్ స్క్రీన్ కావచ్చు, లార్జ్ బ్యాటరీ కావచ్చు, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కావచ్చు, లేకుంటే మీకు ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లేస్ ఉన్నటువంటి మొబైల్స్ గురించి మనం వెతుకుతున్నట్లయితే ది బెస్ట్ ఫోన్ అనేది 15,000లోనే మీకు కావాలి అని చెప్పేసి చూస్తుంటే ఇవన్నీ మనకు 15,000లో వస్తుందా నువ్వు చెప్పిన అన్నీ అని చెప్పేసి మీరైతే అనుకోవచ్చు. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మీకు ఈ వీడియో అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియోలో నేను వచ్చేసి దాని యొక్క స్పెసిఫికేషన్ క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ మాత్రం డెఫినెట్గా లైక్ చేయండి. అలా కొత్తగా వచ్చిన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీలైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియో షేర్ చేయండి. సో ఛానల్ అనేది కొత్తగా పెట్టాను. సబ్స్క్రైబర్ కౌంట్ కూడా చాలా తక్కువగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. 25 మెంబర్స్ మాత్రమే ఉన్నారు. కొంచెం సపోర్ట్ చేయాలనుకుంటే మాత్రం డెఫినెట్గా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. అలాగే నేను ఏమైనా ఇంప్రూవ్ చేసుకోవాల్సినవి ఉంటే మాత్రం కొంచెం కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. సో నేను సెలెక్ట్ చేసిన 5G మొబైల్ వచ్చేసి ఏంటంటే టెక్నో పోవో 5 Pro 5G మొబైల్. ఈ ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ అనేవి నేను చెప్పిన ఏమన్నా రాంగ్ ఉంటే మాత్రం వెంటనే వెళ్ళేసి గూగుల్లో కావచ్చు, లేకుంటే ఫ్లిప్కార్ట్లో వెళ్ళేసి చూడవచ్చు. మీకు నేను చెప్పిన స్పెసిఫికేషన్స్ అనేవి క్లియర్గా అయితే అక్కడైతే ఉండడం జరుగుతుంది. ఓకేనా? సో ఒకసారి నేను ఈ ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ అనేవి క్లియర్గా అయితే చెప్తాను. 5 Pro 5G మొబైల్. సో ఈ ఫోన్ వచ్చేసి మనకు అరౌండ్ 15,000 అయితే వస్తుంది, లెస్ దాన్ ₹1. సో ఇది 8GB ప్లస్ 128GB వేరియంట్తో అయితే వస్తుంది ఫ్రెండ్. సో డిస్ప్లే పరంగా ఒకవేళ మీరు డిస్ప్లే పెద్దగా ఉండాలని ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తుంటే మాత్రం ఈ ఫోన్ వచ్చేసి 6.78 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే, అలాగే 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్తో అయితే వస్తుంది. సో మీకు స్మూత్ ఎక్స్పీరియన్స్ అయితే కలుగుతుంది, ఎక్కడ ల్యాగ్ ఇష్యూ లేకుండా. అలాగే ఫోన్ హీట్ అవ్వకుండా ఉండడం కోసం వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్ని కూడా యూజ్ చేశారు కాబట్టి మీకు పెద్దగా హీట్ అయినట్టు కూడా అనిపించదు. అలాగే ఇందులో ఇది ఫోన్ వచ్చేసి 5G కాబట్టి డైమెన్సిటీ 6080 ఆక్టాకోర్ 2.2 క్లాక్ స్పీడ్తో అయితే వస్తుంది. సో ల్యాగ్ అనేది ఇందులో మ్యాక్సిమం మీకు అయితే రాదనమాట. అలాగే 5000 mAh బ్యాటరీ, 68 వాట్ అల్ట్రా ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, అలాగే రివర్స్ వాట్ మనకు 10 వాట్స్ వరకు అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది, అది 10 వాట్ వరకు అయితే సపోర్ట్ చేస్తుంది. ఆండ్రాయిడ్ 13 బేస్డ్ ఆన్ ఫోన్. ఒకవేళ మీ బడ్జెట్ ఇంకొక ₹1000 ఉంది బ్రో అని చెప్పేసి అంటే మాత్రం సో ఇదే మొబైల్ మీకు 8 + 256GB వేరియంట్లో అయితే ఉందన్నమాట. సో మీ ఏమన్నా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం అక్కడికైతే వెళ్ళొచ్చు, ఆ ఫోన్కి అయితే వెళ్ళొచ్చు. 16,000లో స్టోరేజ్ ఎక్కువ కావాలి ఈ స్పెసిఫికేషన్స్ అనుకుంటే మాత్రం. అలాగే బ్యాక్ సైడ్ డిజైన్ చూసుకున్నట్లయితే మనకు 3Dలో అయితే ఉంటుంది. చాలా బాగుంది ఫోన్ వచ్చేసి. నథింగ్ ఫోన్స్ ఎలా ఉంటాయి డిజైన్ పరంగా, సో అలా అయితే ఉంటుంది. అలాగే 2 కెమెరాస్ మాత్రమే ఇచ్చాడు. ఆ 2 కెమెరాస్ కూడా మనకు 50MP 50MP అయితే ఉంటుంది. డ్యూయల్ వీడియో రికార్డింగ్ కూడా ఉందన్నమాట. ఫ్రంట్ బ్యాక్ ఒకేసారి రికార్డింగ్ చేసుకోవచ్చు. డ్యూయల్ 50MP కాబట్టి మంచి రిజల్ట్ అయితే వస్తుంది. ఫ్రంట్ సైడ్ ఏదైతే ఉందో కెమెరా వచ్చేసి సెల్ఫీ కెమెరా 16MP అయితే వస్తుంది. అండ్ డిజైన్ వచ్చేసి చాలా బాగుందన్నమాట. మీకు ఎక్కడ కూడా రాజీ పడాల్సిన అవసరం అయితే లేదు. చాలా బాగుంది. ఈ ఫోన్ 15,000లో వచ్చిందంటే మనం తీసుకోవచ్చు అనమాట. ఎక్కడ కూడా మీకు బెంచ్ మార్క్ ఏదైతే అన్వాంటెడ్ అంటారో సో అన్వాంటెడ్ లేకుండా చాలా బాగా నీట్గా అయితే ఉంది. సో మీకు ఫొటోస్ కూడా వేస్తున్నాను కదా. సో కంప్లీట్గా వచ్చేసి ఈ ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉందన్నమాట. ఒకవేళ నేను ఏమైనా మిస్ అయితే మాత్రం వీడియోలో చెప్పడంలో సో మీరు ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో ఎక్కడికి వెళ్ళైతే మీరు చూసుకోవచ్చు ఈ ఫోన్ యొక్క నేమ్తో. ఓకేనా?